రెండవ శ్లోకము గురించి వెళ్దాం. అధశ్చోర్ధ్వం ప్రసుతాస్తస్య శాఖా గుణప్రవృద్ధా విషయప్రబలాః అధశ్చ మూలాన్యనుసంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే. ఆ సంసార వృక్షము యొక్క తమ తమ కర్మఫలానుగుణ్యముగా జన్మించిన జీవకోట్లను కొమ్మలు త్రిగుణములనడి రసములచే వృద్ధి నొందినవియు విషయవాంఛలనడి చిగుళ్ళు గలవీయునై అధోముఖముగను ఊర్ధ్వముఖముగను వ్యాపించి ఉన్నవి. మనుష్యలోకమునంద సంసార వృక్షము యొక్క మూలము సన్నవేరులకు జీవాత్మలు కర్మబద్ధములై క్రిందనే భూలోకమునందే నాటుకొనుచున్నవి. ఈ సంసార వృక్షము అంటే ఇక సృష్టి. ఈ సృష్టిని అశ్వత్థ వృక్షముగా కల్పన ఒక ఊహా రూపంలో చెప్తున్నారు. ఈ సృష్టి అశ్వత్థ వృక్షం రూపంలో ఏ విధంగా ఉంది అంటే ఇక్కడ తమ తమ కర్మఫలాలను పుణ్యముగా జన్మించిన జీవకోట్లను కొమ్మలు. ఏవైతే జీవకోట్లు కర్మానుసారంగా జీవకోట్లన్నీ జన్మిస్తున్నాయి. కొన్ని జీవకోట్లు కాలానుగుణంగా శరీరాలను వదిలివేస్తున్నాయి. ఏవైతే జన్మించిన జీవకోట్లు ఉన్నాయో వాటిని కొమ్మలుగా, అదేవిధంగా త్రిగుణములు. మనుష్యునికి ప్రతి జీవునికి 3 గుణములు ఉంటాయి: సత్వగుణము, రజోగుణము, తమోగుణం, త్రిగుణము. ఈ త్రిగుణములు అనేటి రసములను, ఇవి రసములు అంటే చెట్టు లోపల ఉండే రసాలుగా త్రిగుణములను చెప్పడం జరిగింది. ఇక ఈ రసములచే వృద్ధి నొందినవి అంటే ఈ త్రిగుణముల ద్వారా ఈ జీవకోట్లు వృద్ధి నొందుతున్నాయి. అంటే ప్రాపంచిక వ్యవహారం జరుపుతున్నాయి. ఈ 3 గుణాలు: సత్వగుణము, రజోగుణము, తమోగుణము. ఇక విషయవాంఛలనడి చిగుళ్ళు గలవి అయి అధోముఖముగాను ఊర్ధ్వముఖముగాను వ్యాపించి ఉన్నాయి. విషయవాంఛలనడి చిగుళ్ళు అంటే కొమ్మలు, చిరు కొమ్మలు. అక్కడక్కడ విషయవాంఛలు చాలా అందంగా కనిపిస్తుంటాయి. చెట్టు పైన కొమ్మల చివర్లు చాలా అందంగా లేతగా అనిపిస్తుంటాయి. లేత ఆకుపచ్చ రంగులో, లేత గులాబీ రంగులో, లేత ఆరెంజ్ కలర్లో ఉంటాయి. అవి చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంటాయి. ఇవి విషయవాంఛలు అంటే అవి ఆనందాన్ని కలిగిస్తుంటాయి. తాత్కాలిక ఆనందం, శాశ్వత ఆనందాన్ని కాదు. తాత్కాలికంగా అప్పటికప్పుడు ఆనందాన్ని కలిగించే ఈ విషయవాంఛలు. ఈ విషయవాంఛలని చిగుళ్ళు ఊర్ధ్వముఖముగాను అధోముఖముగాను. ఊర్ధ్వముఖం అంటే కొంచెం పైకి ఉంటాయి, కొన్ని కింది పక్క కూడా ఉంటాయి చిగుళ్ళు. ఆ విధంగా వ్యాపించి ఉన్నాయి. మనుష్యలోకమునంద సంసార వృక్షం యొక్క మూలము సన్నవేరుగా వేరులకు జీవాత్మ. ఇక సన్న వేర్లు ఉంటాయి, అవన్నీ కూడా జీవాత్మలు. కర్మబద్ధములై క్రిందనే భూలోకమునందే నాటుకుంటున్నాయి. ఈ చిన్న వేర్లు జీవాత్మలు. అంటే ఇవి కూడా ప్రాణికోట్లు. అవన్నీ కూడా భూమిపై నాటుకొని ఉన్నాయి, భూమిని పట్టుకొని ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ విషయవాంఛలకు లోబడిపోయి, మాయకు లోబడిపోయి ఈ సృష్టిలోనే తిరుగుతూ ఉంటాయి. మళ్ళీ ఆకులు నశిస్తాయి, ముంకలు పడతాయి, మళ్ళీ కొత్త ఆకులు చిగురిస్తుంటాయి. ఆ చిగుళ్ళలో విషయవాంఛలు ఉంటాయి. ఆ విషయవాంఛల కోసం ఈ జీవులు పరిగెడుతూనే ఉంటారు. పరిగెట్టి మళ్ళీ నశిస్తూనే ఉంటాయి. నశించిన వాటికి మళ్ళీ భూమి లోపల కలిసిపోతూ ఉంటాయి. ఇది అశ్వత్థ వృక్షం అనే సంసార వృక్షం.
దీని ఒక అశ్వత్థ వృక్షంగా ఆ పరమాత్మ చెప్పడం జరిగింది. ఇక మూడవ శ్లోకంకి వెళ్దాం. నరూపమస్యేహ తతోపలభ్యతే నాందో న చాదిర్న చ సంప్రతిష్ఠా అశ్వత్థమేనం సువిరూఢమూలా అసంగశస్త్రేణ దృఢేన చిత్వా. ఈ లోకమునందు ఈ సంసార వృక్షము యొక్క రూపము తెలియబడదు. అలాగున పైన వివరింపబడిన విధముగా అంతము తెలియబడదు. మొదలును తెలియబడదు, స్థితిను తెలియబడదు. లెస్సగా బారిన వేరులు గల ఈ సంసారమనుడి అశ్వత్థ వృక్షమును దృఢమైన అనగా చలింపని అసంగము లేక వైరాగ్యమనడి కత్తి చేత ఛేదించి పునరావృత్తి రహితమగు బ్రహ్మపదము అన్వేషింపవలెను. ఇక ఈ లోకంలో మనకు ఈ సంసార వృక్షం యొక్క మొదలు అంటే ఎక్కడి నుంచి సంసారం అనేది మొదలవుతుంది, ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడి నుంచి సృష్టి ఏర్పడుతుంది అనేది తెలియజేయరు. ఎవరు కూడా మనకు తెలియజేయరు. అది తెలియబడదు కూడా మనకు ఎక్కడి నుంచి సృష్టి వస్తుంది, ఎక్కడి నుంచి సృష్టి వెళ్తుంది. ఇక అలాగే పైన వివరించబడిన విధముగా అంతయు తెలియబడదు, మొదలును తెలియబడదు. అంతము అంటే సృష్టి మొదలు, సృష్టి యొక్క ప్రారంభము, సృష్టి యొక్క అంతము. సృష్టి ప్రారంభము పరమాత్మకే తెలుసు. ఎవరున్నారు? నువ్వు లేదు, నువ్వు లేవు. సృష్టి ప్రారంభంలో నువ్వు ఉన్నావు, నువ్వు నేనున్నా, నేను లేదు. సృష్టి లయమైనప్పుడు నువ్వు ఉంటావు, లయమైన తర్వాత నువ్వు ఉండవు, నేను ఉంటావు. సృష్టి ప్రారంభంలో పరమాత్మ ఉన్నాడు, సృష్టి లయంలో పరమాత్మ ఉన్నాడు. కాబట్టి ఆ విషయాల గురించి మనకి తెలియదు. పలానా రోజున ఏం జరిగింది అనేది ఎట్లా తెలుస్తుంది? ఆ రోజు నువ్వు అక్కడ ఉంటే ఇది నాకు జరిగింది, నేను ఇట్లా చూసిన అని చెప్పగలుగుతావు. ఆ రోజున నువ్వు అక్కడ ఉంటే 18వ సంవత్సరంలో ఏం జరిగిందని అంటే 6వ సంవత్సరంలో ఆ రోజులో ఆ వ్యక్తి ఏదైనా వ్యక్తి ఉండి చూసిన వాడుంటే ఆ వ్యక్తి ఏదో పుస్తకంలోనో గ్రంథంలోనో శిలారూపంలో శాసనం రూపంలో రాసి పెడితే ఆయన చూసిన దాన్ని బట్టి మనం ఈరోజు ఆ రోజు జరిగింది మనం తెలుసుకుంటున్నాం. సృష్టి ప్రారంభంలో ఏం జరిగింది అని తెలుసుకోవాలంటే సృష్టి ప్రారంభంలో ఎవరున్నారు, ఎవరు చూశారు అనేది తెలిస్తేనే ఆ తర్వాత వ్యక్తులకు తెలుస్తుంది. సృష్టి ప్రారంభంలో ఎవరున్నారు, ఎవరున్నారు. సృష్టి ప్రారంభంలో పరమాత్మ ఒక్కడే ఉంటాడు. ఆ తర్వాత సృష్టి నడుస్తుంటుంది. సృష్టి నడిచిన తర్వాత సృష్టి లయం అవుతుంది. లయం అయిన తర్వాత సృష్టి లయం అయిన తర్వాత ఎవరుంటారు, ఎవరు ఉంటారు, పరమాత్మ ఒక్కడే ఉంటాడు. కాబట్టి సృష్టి యొక్క ప్రారంభం ఎవరికి తెలియదు. సృష్టి లయమైన తర్వాత ఎవరుంటారు, ఎవరు ఉంటారు. కాబట్టి ఆ తర్వాత సృష్టి లయం తర్వాత ఎవరికి తెలియదు. అది కేవలం పరమాత్మ తెలుస్తుంది. ఈ విషయం ఇక్కడ అశ్వత్థ వృక్షం ద్వారా మనకు చెప్తున్నాడు. అయితే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి? సృష్టి ప్రారంభం తెలియదు మనకు, సృష్టి లయం తెలియదు. కాబట్టి మనకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే స్థితి అను తెలియబడదు. లెస్సగా బారిన వేరులు గల ఈ సంసారం అనే అశ్వత్థ వృక్షము దృఢమైన అనగా చలింపని అసంగము లేక వైరాగ్యమనడి కత్తి చేత ఛేదించి పునరావృత్తి రహితమగు బ్రహ్మపదము అన్వేషించవలేదు. మనం చేయవలసినది ఏంటంటే ఈ సంసార వృక్షం అనేటి మాయ, ఈ మాయ ఏదైతే ఉందో ఆ మాయను వైరాగ్యము అనేటి ఖడ్గము, ఎంతటి తేజ కత్తి సానబెట్టిన కత్తి అన్నట్టు. ఆ సానబెట్టిన కత్తితోటి, ఆ వైరాగ్యం అనే కత్తితోటి మనం ఈ సంసార వృక్షమును కట్టింగ్ చేస్తాం. కట్టింగ్ చేసినప్పుడు ఈ సంసార వృక్షము నశించిపోయి అప్పుడు ఇక మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి ఉంది అని అంటే అది పరమాత్మ ఒక్కడే అనే విషయాన్ని తెలియజేయడం జరిగింది. అంటే బ్రహ్మపదము, దానిని మనం ఏమంటాం బ్రహ్మపదము లేకుంటే మోక్షము. దానిని కొందరు మోక్షము అంటారు, దానిని కొందరు
బ్రహ్మపదము అంటారు, దానిని నిర్యాణం అంటారు. ఇది చాలా రకాల పదాలు. అసలైనది ఏంటంటే ఉన్నది పరమాత్మ. ఆ పరమాత్మ తెలుసుకోవడమే. ఎప్పుడు ఎట్లా అంటే వైరాగ్యం. వైరాగ్యం అంటే ఈ వైరాగ్యం అనేది ఏంటిది మళ్ళా అంటే ఇప్పుడు ఈ సృష్టిలో మన బంధాలు, బంధుత్వాలు ఇవన్నీ కూడా శాశ్వతం కాదు. ఇవన్నీ కూడా టెంపరరీ, ఇవన్నీ కూడా అశాశ్వతమైనవి. కాబట్టి శాశ్వతమైన అక్షరమైన ఏంటిది అని తెలుసుకొని దాని పట్ల అంటి ఉంటుంది. అంటే దాని పట్ల విముఖత కలగడానికి మనం వైరాగ్యం. ఇది శాశ్వతం కాదు కాబట్టి దానిపైన అంత పెద్ద ఇంట్రెస్ట్ లేదు. శాశ్వతమైనది ఏంటిది అది దాని గురించి తెలుసుకొని దానిపైన ఇంట్రెస్ట్ పెట్టడానికి, దాని గురించి ప్రయత్నం చేయడానికి, దాన్ని మనం ఏమంటామంటే వైరాగ్యం. ఇదే వైరాగ్యం అనేది ఖడ్గం. అంటే ఒక ఎగ్జాంపుల్, ఖడ్గం ద్వారా ఈ సంసారం వృక్షాన్ని కట్ చేసి ఆ బ్రహ్మపదమును పొందడమే మనం చేయవలసిన కర్తవ్యము అని మూడవ పరమాత్మకు తెలియజేయడం జరిగింది. ఈరోజుకి ఈ 3 శ్లోకాలు చూద్దాం. మళ్ళీ తర్వాత असतो मा सद्गमया तमसो मा ज्योतिर्गमया मृत्योर्मा मृतङ्गमया शांति शांति।